ఎన్నికల నిర్వహణకు పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. ఇప్పటికే ఓటర్ల నమోదుతో పాటు దాదాపుగా జిల్లాకు సంబంధించిన వరకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్షించడం కూడా జరిగింది. రాబోయే ఎన్నికల కోసం దాదాపుగా కేవలం 28 రోజులు మాత్రమే సమయం ఉండడంతో పూర్తి స్థాయిలో యంత్రాంగానంతా కూడా సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నికలకు సంబంధించిన వరకు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీ జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేంటి? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ మన జిల్లాలో కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా 11th ఎలక్షన్ జరుగుతుంది. అలాగే షెడ్యూల్ ఫర్ నామినేషన్, స్క్రూటినీ, విత్డ్రావల్ అన్నీ కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. కానీ బిఫోర్ అనౌన్స్మెంట్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు మన జిల్లా స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో, ఈఆర్ఓ ఎలక్టెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ స్థాయిలో జరగాలి. అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎలక్టరల్ రోల్లో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకున్నారు. క్లెయిమ్ 6A, 7, 8 అట్లా అన్నీ కూడా దరఖాస్తులన్నీ పరిశీలించేసి ఇప్పుడు ఎంక్వైరీ చేసి పూర్తి చేయడం జరిగింది. అలాగే 15వ తేదీ మార్చ్ దాకా వచ్చే అన్ని అప్లికేషన్స్ కూడా ఎంక్వైరీ చేసి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్గా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాము. అలాగే మన జిల్లాలో ఇప్పుడు దాదాపుగా 30,57,000 30,57,000 మంది ఓటర్స్ ఉన్నారు ఇప్పుడు ఎలక్టరల్ రోల్లో. కానీ సప్లిమెంట్ ఇంకా తయారవుతుంది కాబట్టి ఇంకా కొంతమంది ఓటర్ లిస్టులో చేరే అవకాశం ఉంది. 3,411 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీ, ర్యాంప్స్ కానీ, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, బెంచెస్, ఈ మినిమం 7-8 ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బిఫోర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ మేము పూర్తి చేసుకున్నాము. ఎలక్షన్ అనౌన్స్మెంట్ తర్వాత కానీ ముందు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది. కానీ జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంకా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వేలెన్స్ టీమ్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, ఎందుకంటే టీంలో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ అన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి నిన్నటి నుంచి గట్టిగా ఏర్పాట్లు పూర్తి చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్, నామినేషన్, స్క్రూటినీ, తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ తయారు చేయడం, మళ్ళీ ట్రైనింగ్ ఆఫ్ ద పోలింగ్ ఆఫీసర్స్, ప్రిజైడింగ్ ఆఫీసర్స్ దాదాపుగా 22,000 మంది ఈ పోలింగ్లో పోలింగ్ ఆఫీసర్గా బాధ్యత నిర్వహిస్తారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, సెక్టర్ ఆఫీసర్స్ ఒక సెక్టర్లో ఒక రూట్లో 10-15 పోలింగ్ స్టేషన్ అన్ని విధంగా చూసుకుంటారు. ఇవన్నీ కూడా అలాగే విజిల్ యాప్ కూడా ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో మన రాష్ట్రంలో కూడా అమల్లో వస్తూ ఉంది కాబట్టి కంప్లైంట్ రిడ్రెసల్ కూడా ఒక విజిల్ యాప్ ద్వారా ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ ఇచ్చినా మేము 100 minutesలో పరిష్కారం చేయడం, అలాగే 1950 టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా ఎలాంటి సమాచారం కోరుకుంటే అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓటర్లని అంటే ఎన్నికల సమయంలో ప్రలోభ పెట్టడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ప్రలోభ పడకుండా లేదంటే కనుక పార్టీల మీద కానీ ఎటువంటి నిఘా ఉండబోతుంది? ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన స్టేట్ని హై ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ స్టేట్ని గుర్తించడం జరిగింది. సో ఆ విధంగా మన స్టేట్లో ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఇచ్చారు. ఒకటి, న్యూట్రల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అబ్జర్వర్స్ ఇక్కడ కూడా పంపించడం జరుగుతుంది. ఒకటి జనరల్ అబ్జర్వర్ ఎలక్షన్ సంబంధించి కార్యక్రమాలు చూస్తారు. రెండోది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అని ఎక్స్పెండిచర్ సంబంధించి కార్యక్రమాలు చూస్తారు. సో ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కోసం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈచ్ కాన్స్టిట్యున్సీకి 2 నంబర్ చెప్పిన పంపిస్తున్నారు. సో అది కూడా ఇంకా 1-2 క్లారిటీ వస్తుంది. దాంతోపాటు జిల్లా స్థాయిలో ఎలక్షన్ సందర్భంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అలాగే ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అపాయింట్ చేయడం జరిగింది. అకౌంటింగ్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫీల్డ్లో ముఖ్యంగా ఏముందంటే ఫీల్డ్లో అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 3-4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ టీమ్స్, అలాగే వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఈ 3
రకాల టీమ్స్ డే టు డే మినిట్ టు మినిట్ వైలేషన్ మానిటర్ చేయడానికి అందుబాటులో ఉంటారు. సో వాళ్ళ పని అదే ఉంది. లైక్ స్టాటిక్ టీమ్ ఉంది, తెలంగాణ ఆంధ్ర బార్డర్లో కూడా కొన్ని స్టాటిక్ టీమ్ అక్కడ పని చేస్తాయి. సో రెగ్యులర్గా ఫ్రిస్కింగ్ చేయడం, వెహికల్ చెక్ చేయడం అవుతుంది. అన్ఆథరైజ్డ్ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాష్, అలాగే లికర్ ఆర్ అదర్ మెటీరియల్స్ బ్రైవింగ్ కోసం కొంతమంది ప్రయత్నం చేస్తారు, అటువంటి కూడా చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకటి స్టాటిక్ టీమ్ అక్కడ ఒక ప్లేస్లోనే అక్కడ పోలీస్, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక మెజిస్ట్రేట్, తర్వాత ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు ఉంటారు. దాదాపుగా 55 మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను, సివిజిల్లో ఎవరైనా ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ 100 minutesలో అది పరిష్కారం కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇమీడియట్లీ మెసేజ్ పోతుంది. వాళ్ళు ఇమీడియట్లీ 5-10 minutesలో జరిగే ఇన్సిడెంట్ జరిగే ప్లేస్కి చేరిపోవాలి. అక్కడ ఎంక్వైరీ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు. మా డిస్ట్రిక్ట్ కంప్లైంట్ సెల్ ఉంది, డీసీసీ, నేనే ప్రత్యేకంగా చూస్తాను. నేను ఇక్కడ సెపరేట్గా టీం ఏర్పాటు చేసుకున్నాము. సో అటువంటి కంప్లైంట్స్ కూడా ఫీల్డ్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు. అలాగే ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంది, అక్కడ కూడా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, లేకపోతే అగేన్స్ట్ పార్టీ ఆర్ క్యాండిడేట్ ఇండివిజువల్ పేరు మీద, ఫ్యామిలీ మీద పర్సనల్ అటాక్ చేయకుండా అది కూడా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా చూడమని చెప్పారు. ఎందుకంటే దానివల్ల వీసియేట్ అవుతుంది ఎలక్షన్. అటువంటి కేసెస్ కూడా రికార్డ్ చేస్తాం, వీడియో రికార్డింగ్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో క్యాండిడేట్స్ ఎన్ని వెహికల్ పెట్టుకున్నారు, ఎంత పబ్లిక్ మీటింగ్లో ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నీ కూడా మనం రికార్డ్ చేసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్కి చెప్పాలి. కాబట్టి సో ఇవన్నీ మెకానిజం స్టాటిక్ సర్విలెన్స్ టీమ్, వీడియో సర్విలెన్స్ టీమ్, లైక్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, ఎక్స్టెంట్ ఎక్స్పెండిచర్ అన్నీ కూడా ఇలాంటి డ్రైవింగ్ జరగకుండా, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా చూడడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి.